ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. నిన్న మనం ఏదైనా ఒక బ్రహ్మాండంలో ప్రవేశించిన జీవులందరికన్నా గొప్పవాడైనటువంటి జీవుణ్ణి ఆ బ్రహ్మాండానికి అధిపతిగా చేస్తారు శ్రీమన్నారాయణమూర్తి అని చెప్పాం. ఆయన్నే బ్రహ్మ అంటారు. అలా ఎన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయో అన్ని కోట్ల మంది బ్రహ్మలు ఉంటారు. వారే ఆ బ్రహ్మాండానికి అధిపతులుగా ఉంటారు. వారికి 4 ముఖాలు ఉంటాయి కనుక చతుర్ముఖ బ్రహ్మలు అంటారు అని తెలుసుకున్నాం. ఇక ఆ బ్రహ్మగారి అధీనంలో బ్రహ్మాండంలోని జీవులందరూ ఉంటారు. వారందరి పుణ్యపాపాల వివరాలు కూడా ఆ బ్రహ్మగారికి తెలిసి ఉంటాయి. దాన్ని అనుసరించే ఏ జీవులు ఏ లోకాల్లో ఉండాలో ఆయా లోకాలకి ఆయా జీవుల్ని పంపిస్తారు బ్రహ్మగారు. ఆ లోకాల్లో అప్పటికే తయారై ఉన్నటువంటి వివిధ శరీరాల్లోకి తమ తమ పుణ్యపాపాలను అనుసరించి జీవులు ప్రవేశిస్తారు. అటు తర్వాత ఆయా జీవులు కర్మల్ని అనుభవిస్తూ ఉంటే కొత్త శరీరాలు పుడుతూ ఉంటాయి ఆ జీవులతో సహా. ఏదైనా ఒక బ్రహ్మాండంలో ఉండే అన్ని లోకాల కన్నా పైనుండే లోకం పేరు సత్యలోకం. అందులోనే బ్రహ్మగారు ఉంటారు. అన్నిటికన్నా దిగువ ఉండేటువంటి లోకం పాతాళలోకం. పైనుంచి 7వదిగా కింద నుంచి 8వ దానిగా మన భూలోకం ఉంటుంది. మనుష్య శరీరం ధరించిన వారు ఈ భూలోకంలోనే ఉంటారు, మిగిలిన లోకాల్లో ఉండరు. అతి కొద్ది మంది పుణ్యపురుషులు మాత్రమే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తాత్కాలికంగా మనుష్య శరీరంతో ఇతర లోకాలకి ప్రయాణించి తిరిగి భూలోకానికి రాగలుగుతారు. మనం చరిత్ర చూసినట్టయితే మనకి అలాగా అర్జునుడు, దశరథుడు, రేవతుడు ఇంకా కొంతమంది ఉంటారు. ఇలాంటి వారు భూలోకానికి దిగువ ఉన్నటువంటి లోకం అతలలోకం. అక్కడే పితృలోకం, నరకలోకం కూడా ఉంటాయి. భూలోకానికి పైన ఉండే 2వ లోకం స్వర్గలోకం. అక్కడే ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, బృహస్పతి మొదలైన వారందరూ ఉంటారు. రంభ, ఊర్వశి, కామధేనువు, కల్పతరువు, ఐరావతం మొదలైన ప్రసిద్ధమైనటువంటి స్వర్గలోకవాసులందరూ కూడా అక్కడ ఉంటారు. సత్యలోకంలో ఉన్నటువంటి బ్రహ్మగారు సృష్టిని ప్రారంభించిన సమయంలోనే ఆయన కనుబొమ్మల మధ్య నుండి రుద్రుడు అనే మహానుభావుడు వెలికి వస్తాడు. ఆయనను సంహార ప్రక్రియకు అధిపతిగా నియమించి బ్రహ్మగారు తన లోకంలోనే కైలాసం అనే ప్రాంతాన్ని కేటాయిస్తారు. ఇక్కడితో సృష్టికర్త, సంహారకర్త ప్రతి బ్రహ్మాండానికి తయారైనట్టే. జీవులందరూ తమ తమ శరీరాల్లో ప్రవేశించి జీవనాన్ని కొనసాగిస్తున్నప్పుడు వారికి అనేక అవసరాలు రావచ్చును. వారి ఇష్టమును వారు పొందడం, అయిష్టాలని తొలగించుకోవడం జరుగుతూ ఉంటుంది. దీనినే రక్షణ అంటారు. ఇందుకోసం శ్రీమన్నారాయణమూర్తే స్వయముగా ఆ పరమపదం నుంచి సత్యలోకంలోని వైకుంఠం అనే ప్రాంతానికి విచ్చేస్తాడు. అప్పుడు వీన్ని విష్ణువు అంటారు. ఈ రక్షణ ప్రక్రియనే స్థితి అంటారు. ఈ ప్రకారంగా సృష్టి, స్థితి, లయకారులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరునే త్రిమూర్తులు అవుతారన్నమాట. జీవుల పుణ్యపాపాల్లో ఎక్కువ తక్కువ ఉంటాయి. ఎక్కువ పుణ్యం చేసుకున్న వారికి దేవతా శరీరాలు లభిస్తాయి. ఎవరికి ఎంత పుణ్యం ఉంటే వారు అంత ఉన్నత లోకంలో ఉంటారు. ఎవరికి ఎంత ఎక్కువ పాపం ఉంటుందో వారు అంత దిగువ లోకంలో రాక్షస శరీరాలు, పిశాచ శరీరాలు వంటి వాటిని ధరించి ఉంటాయి. వీరందరికీ మిగిలిన లోకాల్లోకి ప్రయాణించి తాత్కాలికంగా కానీ శాశ్వతంగా కానీ ఆవాసాలను ఏర్పాటు చేసుకునేటువంటి శక్తి ఉంటుంది. ఏ ఒక్క జీవుడికి కేవలం పుణ్యం, కేవలం పాపం కానీ ఉండవు. ఈ పుణ్యపాపాలు సుమారుగా సమస్థితిలో ఉన్నటువంటి జీవులు భూలోకంలో మానవ శరీరాన్ని ధరిస్తారు. మిగిలిన వారిలో పశువుల, పక్షుల, వృక్షాల శరీరాలు ధరించేవారు వరుసగా కాస్త పాపం ఎక్కువగా చేసుకున్నట్టే లెక్క. శాపం వంటి కారణాల వల్ల కొంతమంది జీవులు కొంతకాలం పాటు రాయి రప్పలనే శరీరాలను కూడా ధరిస్తూ ఉండవచ్చును. అయితే అంత మాత్రం చేత మనకి కనిపించే ప్రతి రాయి రప్పలోనూ జీవుడు ఉండి తీరాలని నియమం లేదు. భూలోకం కాక ఇతర లోకాల్లో కూడా పశువులు,
పక్షులు, వృక్షాలు మొదలైన శరీరాలు పుణ్యపాపాలను ఎక్కువ తక్కువ అనుసరించి ఉండవచ్చు. కానీ మానవ శరీరాలు మాత్రం ఆ లోకాల్లో ఉండవు. జీవులందరూ వారి జీవనం కొనసాగిస్తూ ఉన్నప్పుడు తిరిగి పుణ్యపాపాలను చేస్తూనే ఉంటారు. దానిని అనుసరించి మరల ఊర్ధ్వలోకాలకు, అధోలోకాలకు కూడా ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. ఇది అనుక్షణము, అనుదినము, ప్రళయం వరకు జరుగుతూనే ఉంటుంది. ఆ ప్రయాణాలన్నీ ఖచ్చితమైన పద్ధతితో ఉంటాయి. త్రిమూర్తుల ఆధీనంలో, నియంత్రణలో ఉంటాయి. వారి సంకల్పాలను అనుసరించి ఆయా అధికార పురుషులు జీవుల చేత పాప ఫలితాలను, పుణ్య ఫలితాలను కూడా అనుభవింపజేస్తూ ఉంటారు. ఇంద్రుడు, యముడు మొదలైన వారందరూ కూడా అటువంటి అధికార పురుషులే. నవగ్రహ అధికారులు కూడా ఆ కోవలోకే వస్తారు. వీరి సంచారాన్ని అనుసరించి మానవులకి కలిగబోయే సుఖదుఖాలు కొంతవరకు ఊహించవచ్చును. పుణ్యపాపాలన్నీ అనుభవించడం పూర్తయిన తర్వాత, అనగా పుణ్యము పాపము శూన్యమైపోయిన తర్వాత ఉండేటువంటి స్థితిని మోక్షము అంటారు. ఆ స్థితికి వచ్చిన వారందరూ బ్రహ్మాండములలోంచి బయటకు వచ్చి విరజానది సరిహద్దు దాటి పరమపదంలో ప్రవేశించి శాశ్వతంగా ఆ శ్రీమన్నారాయణమూర్తి సేవ చేసుకుంటూ పరమానందభరితులై ఉంటారు. మళ్ళీ బ్రహ్మాండాలలో ప్రవేశించడానికి అవసరం కానీ, దుఃఖాన్ని పొందవలసినటువంటి అవసరం కానీ వారికి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉండదు. శ్రీమన్నారాయణమూర్తి ఆజ్ఞ చేత ఎప్పుడైనా ఏదైనా ఆయన పని మీద బ్రహ్మాండాల్లోనికి వస్తే రావచ్చు, కానీ సుఖదుఖ అనుభవం మాత్రం ఉండదు వారికి. ఆ పని అవగానే తిరిగి పరమపదానికి వెళ్ళిపోతారు. ఇలాంటి వారిని కొంతమంది మహానుభావుల్ని మనం చూస్తున్నాం, ఇదివరకు చరిత్రలో కూడా చూసాం. జీవులు తమ తమ శరీరాలను ఏ విధంగా ఉపయోగిస్తూ ఉంటే పుణ్యకర్మ వస్తుందో లేదా పాపకర్మ వస్తుందో తెలియపరచడానికి వేదములలో మార్గదర్శక సూత్రాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఆ ప్రకారం నడుచుకుని పుణ్యపాపాలని క్రమంగా తగ్గించుకొనవచ్చును. ఇందుకొరకు వారి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సులు ఉపయోగిస్తాయి. అందుచేత వేదశాస్త్రాలని తప్పక తెలుసుకోవాలి. స్వయంగా చదువుకున్నా పర్వాలేదు, చదువుకున్న వారి దగ్గర ఉపదేశం చెందినా పర్వాలేదు. జై శ్రీమన్నారాయణ. మిగిలిన విషయాలు రేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.